హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. నేను ముందుగా చెప్పినట్టుగానే ముందు వీడియోస్లో మన ఛానల్కి సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు గాయ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనము లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు 3 నంబర్స్ కావాలి. సో మనం స్కాలర్ క్లాస్లో ఆ 3 నంబర్స్ తీసుకుందాం. సో ఇంట్ num1 ఈక్వల్ టు స్కాలర్ క్లాస్లో ఇన్స్టాన్స్ ఏముంది, ఇన్ అని ఉంది కదా, ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకున్నాము. సో యాస్టీజ్గా మనకి సెకండ్ నెంబర్ కూడా కావాలి. ఓకే, ఇక్కడ num2. ఓకే, మనం దీని తర్వాత నంబర్ 3 కూడా కావాలి కదా. సో ఇక్కడ num1 num2 num3 అనేది అయిపోయింది. మనకి కంపైల్ అయిపోయిందాక రన్ చేస్తే ఫస్ట్ మనకి ఏం రావాలి, ఎంటరే num1 అని అలా రావాలి కదా. సో మనం అక్కడ ముందు రాసుకుందాం. దేని ముందు రాసుకుందాం, ఇక్కడ కనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు num1 ఉందిగా, num1 ముందట system.out.println ఎంటర్ num1. ఎంటర్ నంబర్ 1. సో ఇక్కడ ln అని తీసేద్దాం. సో అక్కడనే వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ V. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ num2, ఇక్కడ ఎంటర్ num3. సో మనం 3 నంబర్స్ మనం ఇచ్చాం. సో 3 నంబర్స్ మనం ఇచ్చాం కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు కండిషన్ రాయాలి. ఇప్పుడు కండిషన్ దేనికి రాయాలి, 3 నంబర్స్లో ఏ నెంబర్ లాస్ట్ అనే కండిషన్ రాయాలి కదా. సో మనం రాద్దాం, ఇఫ్, ఇది ఒక గ్యాప్ ఇచ్చి రాసుకుందాం ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇఫ్ ఫస్ట్ ఏంది, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ నెంబర్ 30, సెకండ్ నెంబర్ 20, థర్డ్ నెంబర్ 10. సో ఫస్ట్ ఇలా ఉందనుకో, మనము ఇప్పుడు ఏం రాద్దాం, ఫస్ట్ నెంబర్ అనేది గ్రేటర్ కదా. దేనికి గ్రేటర్, నంబర్ 2కి గ్రేటర్, నంబర్ 3కి గ్రేటర్. సో మనం ఇక్కడ ఏం రాద్దాం, num1 గ్రేటర్ దెన్ ఇక్కడ num2. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంది, num1 గ్రేటర్ దెన్ num2. నెక్స్ట్ ఇప్పుడు num1 గ్రేటర్ దెన్ num3. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి కదా. సో ఆ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలంటే ఇక్కడ లాజికల్ అండ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ num1 గ్రేటర్ దెన్ num3. సో num1 గ్రేటర్ దెన్ num2, నెక్స్ట్ num1 గ్రేటర్ దెన్ num3. ఓకే, ఫస్ట్ కండిషన్ మనకి ట్రూ అయితే ఏం కావాలి, అవుట్పుట్లో num1 ఈస్ లార్జెస్ట్. సో మనం నంబర్ని కూడా ప్రింట్ చేద్దాం, num1. సో నెక్స్ట్ ఫస్ట్ సినారియో అయిపోయింది. నెక్స్ట్ సినారియో ఏముంటుంది, ఇక్కడ 10 తీసుకుందాం. నెక్స్ట్ సినారియో ఇక్కడ 30 తీసుకుందాం, ఇక్కడ 20 తీసుకుందాం. నెక్స్ట్ సినారియో ఇది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి మనం, ఎల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్స్, మళ్ళీ ఇఫ్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లో ఏం రాయాలి, ఫస్ట్ సినారియో అయిపోయింది కదా. సెకండ్ సినారియో ఏంది, num2 తీసుకోవాలి. num2 గ్రేటర్ దెన్, ఇప్పుడు సేమ్ మళ్ళీ గ్రేటర్ దెన్ num1, మళ్ళా లాజికల్ అండ్ నెక్స్ట్ num2 గ్రేటర్ దెన్ num3. సో ఇక్కడ ఏం ప్రింట్ చేసుకోవాలి, సో ఇది మొత్తం అయిపోయినాక ఎల్స్ అంటే మనకు పైన కండిషన్ సాటిస్ఫై కాకపోయినా
నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాకపోయినా ఎల్స్ లోకి వస్తుంది కదా. నెక్స్ట్ ఎల్స్ లో num3 is లార్జెస్ట్ అని డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ సెమికాలన్స్ మిస్ అయిపోయాను, సో సెమికాలన్స్ పెట్టుకుంటున్నా. ఒకసారి మన కోడ్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ num1 ఎంత 10 అని ఇద్దాం, num2 20 అని ఇద్దాం, num3 40 అని ఇద్దాం. num3 ఈజ్ లార్జెస్ట్, సో 40 ఈజ్ లార్జెస్ట్. మళ్ళీ రన్ చేద్దాం. ఎంటర్ num1 10 ఇద్దాం, ఎంటర్ num2 5 ఇద్దాం. ఇప్పుడు వచ్చేసి num1 ఈజ్ లార్జెస్ట్. సో గాయ్స్, ఈ వీడియో ఇక్కడికి ఇంతే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ గాయ్స్.